దాన్ని కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా హాస్ నాట్ గివెన్ నోటీసెస్ టు ఎనీబడి. అసలు నోటీస్ ఇచ్చే అధికారమే లేదు హైడ్రాకి. జియో ఎంఎస్ 99 ప్రకారం హైడ్రాకి నోటీసులు అనేది ఎవరికి ఇవ్వదు. అక్కడ ఇచ్చినటువంటిది మీరు ఎవరైతే బహుశా సీఎం గారి బ్రదర్ అంటున్నారో లేదా ఇంకెవరికి చాలామంది దాదాపు 11 చెరువులు అడ్వకేట్ కమిషన్ ద్వారా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో ఎప్పుడో 2007లో ఫైల్ చేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో ఒక 11 చెరువుల్లో సంబంధించిన దాని గురించి హైకోర్టులో వస్తుంటే అక్కడ రెవెన్యూ వాళ్ళు అక్కడ ఆ 11 చెరువుల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇది నోటీసులు ఇచ్చారు. రెవెన్యూ జస్ట్ బికాజ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒకటి ఉంది, కోర్టులో నడుస్తుంది. వీళ్ళు కూడా ఏంటంటే ఒకటి మేము మేము కోర్టులో రేపు సమాధానం చెప్పుకోవాలి కదా, మీరు ఏం చేశారంటే కనుక. సో వాళ్ళు కూడా రేపు ఒకటి మేము ఇదిగో నోటీస్ ఇచ్చామని చెప్పించారు. ఓకే, నేను అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉంటున్నాను. మా లేఅవుట్ వచ్చి 1995లో అప్రూవ్డ్ అండి. వి టుక్ పర్మిషన్స్ ఇన్ 1996 అండ్ 97 అండ్ ఇల్లు కట్టుకున్నాము. అప్పటి నుంచి వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్. మా ట్యాక్స్ వచ్చి 2000 నుంచి కడుతున్నాము. వీ హ్యావ్ ఆల్ ద రిసిప్ట్ సబ్మిటెడ్ అండ్ మాకు అర్థం కాలేదు 2002లో 2004లో వచ్చిన వర్షాల వల్ల దే ఆర్ సేయింగ్ దిస్ ఈజ్ ఇన్ FTL. ఇది FTLలో ఉందని చెప్తున్నారు, కానీ ఇది FTLలో లేదండి. మేము కట్టుకున్నప్పుడు అన్ని పర్మిషన్స్ ప్రాపర్గా తీసుకొని లేఅవుట్ అన్ని చెక్ చేసుకొని కట్టుకున్న బిల్డింగ్ అండి ఇది. దేర్ ఆర్ సో మెనీ లోన్స్ కూడా తీసుకున్నాము, లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇన్ని రోజుల నుంచి ట్యాక్సెస్ కడుతున్నాము, ఇన్ని రోజుల నుంచి వాటర్ బిల్ కడుతున్నాము. దాన్ని కూడా